హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా క్రేజీ థాట్స్. ఈరోజు నేను ప్యూర్ వెజ్ కర్రీ వండుతున్నాను, అది కూడా నాన్ వెజ్ కర్రీ స్టైల్లో. చాలా మందికి తోటకూర అంటే ఇష్టం ఉన్నది కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి కర్రీని ట్రై చేయాలి, చాలా బాగుంటుంది. ఈ కర్రీని అయితే నేను లివర్ కర్రీ స్టైల్లో అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. ఫస్ట్ అయితే ఈ తోటకూరని మనం క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ కట్ చేసుకుంటాను. తోటకూర అయితే కట్ చేసేసుకున్నాను. నేనైతే తోటకూరని ఆకులు మాత్రమే తీసుకున్నాను, కాళ్ళు అయితే తీసుకోలేదు. మీరు ఒకవేళ కాళ్ళు కూడా వేసుకోవాలి అనుకుంటే కనుక లేత తోటకూర తీసుకోండి, అప్పుడు కాళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను కాళ్ళు ఎందుకు వేసుకోలేదు అంటే వేసుకుంటే పీసెస్ కింద తగులుతుంది లేసుల కింద, అందుకని చెప్పి నేను కాళ్ళు అయితే వేయలేదు, ఓన్లీ ఆకు మాత్రమే వేసుకున్నాను. మీరు వేసుకోవాలి అనుకుంటే లేత ఆకు అయితే తీసుకోండి, అప్పుడు రెండు వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అంటే పచ్చి వాసన పోయే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. తోటకూర మనకి ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు ఉడికితే సరిపోతుంది. ఇది మనకి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే మొత్తం పూర్తిగా చల్లారే వరకు కూడా చల్లారబెట్టుకోవాలి. తోటకూర అయితే మనకి చల్లారిపోయింది. ఇదైతే మనకి రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని అయితే మనం మెత్తగా పేస్ట్ చేసుకోవడమే. మనకి 1-2 కాళ్ళు ఉడకబెట్టుకునేటప్పుడు వచ్చినా కూడా ఇప్పుడైతే మనం దాన్ని తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 1-2 వచ్చినా కూడా ఇంకా దీన్ని అయితే పేస్ట్ చేసుకొని తీసుకొస్తాను. పేస్ట్ మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది. చూసారు ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని ఐటమ్స్ అయితే వేయాలి. ఫస్ట్ అయితే శనగపిండి, ఒక 1/2 కప్పు శనగపిండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. కారం చూసి తర్వాత అయితే యాడ్ చేసుకుంటాను. దీంట్లోకి కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గరం మసాలా కలిపేసి నేను పట్టుకున్నాను. చూసారు కదా తోటకూర మనకి ఎంత మెత్తగా అయిందో, ఎక్కడ మనకి లేస్లు అనేది కనిపించట్లేదు. అందుకే నేను తోటకూరలో కాళ్ళు వేయొద్దు, ఓన్లీ ఆకులు మాత్రమే వేయాలి అన్నది. అందుకే లేత తోటకూర అయితే కనుక వేసేసుకోండి. నేనైతే ఏదైనా కూడా వేయను, తోటకూర ఓన్లీ ఆకులు మాత్రమే వేస్తాను. ఇదైతే టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువ అయింది అనుకుంటే కనుక మళ్ళీ యాడ్ చేసుకోండి, కారం కానీ ఉప్పు కానీ. ఇది మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని వేసుకోవడానికి ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. నేనైతే ఇంకా కేక్ వేసే గిన్నె ఉంటుంది కదా, దాంట్లో అయితే వేస్తున్నాను. దీని చుట్టూ కూడా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అంటే మనం దాన్ని స్టీమ్ చేస్తాం కదా, స్టీమ్ చేసినప్పుడు మనకి ఏంటంటే దీనికి అంటుకోకుండా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా అడగట్టకుండా చుట్టూ కూడా అంటుకోకుండా అయితే మంచిగా వస్తుంది. చూసారా, ఇంకా ఆయిల్ అయితే అప్లై చేస్తుంది కదా. దీంట్లోకి అయితే మనం ప్రిపేర్ చేసుకున్నది అయితే ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరీ గట్టిగా ఉన్నా రాదు, మరీ పలుచగా ఉన్నా కూడా బాగోదు. ఇదంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను, అంటే ఈక్వల్గా రావడానికి. ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని ఇంక మనం స్టీమ్ చేసుకోవడమే. స్టీమ్ చేసుకోవడానికి అయితే నేను ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఇంకా దీంట్లో అయితే స్టీమ్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు, చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇది. ఇంకా దీని మీద అయితే మూత పెట్టేసుకొని స్టీమ్ చేసుకుంటాను. ఒక 15 మినిట్స్కి అయితే మనకి గట్టిగా అయిపోతుంది. మనకి తోటకూర స్టీమ్ అయ్యేలోపు నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను. నేను ఇలా టచ్ చేస్తాను అనుకోకండి, టచ్ చేసానంటే తోడు ఊడిపోతుంది, ఎందుకంటే చాలాసేపు అయింది పెట్టి, అంటే 5 మినిట్స్ అయింది, బాగా వేడిగా అయింది. ఇంకా ఇవైతే కట్ చేసేసుకుంటాను. ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను, ఇంకా టమాటా అయితే పేస్ట్ చేసుకుంటాను. మనకి టైం సేవ్ అవుతుంది కదా, ఇది అయ్యేలోపు ఇవి కట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు రైస్ కూడా అయిపోయింది, ఇంకా తినడానికి రెడీగా ఉన్నాను. ఇది అయిపోయింది అంటే వెంటనే తినేయడమే. ఇంకా కట్ చేసుకుంటాను. మనకి ఇది స్టీమ్ అయితే అయిపోయింది, ఓపెన్ చేసి చూద్దాం. మనకి ఇది రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి కేక్ మనం ఎలా అయితే చెక్ చేస్తామో సేమ్ దీన్ని కూడా అలాగే చెక్ చేయాలి. చెక్ చేస్తే దీనికి ఎటువంటిది అంటుకోకుండా వస్తే ఇది మనకి రెడీ అయిపోయినట్టే. ఇదైతే పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకుందాం. మనకి ఇది పూర్తిగా చల్లారిపోయింది. దీని అయితే డిమోల్డ్ చేసుకుందాం. డిమోల్డ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే మనం కింద ఆయిల్ అప్లై చేస్తాం కదా, సో చాలా ఇలా టర్న్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని పీసెస్ చేసుకుందాం. పీసెస్
పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని పీసెస్ చేయండి. లేదు అంటే మనకి ఇది ఇంకా మెత్తగా ఉంటది. కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా మనకి హార్డ్ అవుతుంది ఇది. దీన్ని ఇక్కడ కట్ చేస్తాను. పీసెస్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇంక ఇదైతే మనం కర్రీ చేసేసుకోవడమే. కర్రీ ఆర్ ఫ్రై ఏదైనా చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే దీన్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టీమ్ చేసాం కదా, కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే ఇంకా ఫ్రై చేసుకుంటాను. ఇది మనం స్టీమ్ చేసుకున్నది. ఇంక ఇదైతే తీసేసి ఇంకా ఫ్రై చేస్తాను. మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా మన పీసెస్ అయితే వేసుకున్నాం. చూడటానికి కొంచెం పన్నీర్ ముక్కల్లా ఉన్నాయి కదా, అంటే కలర్ వేరే, కానీ ఇంకా రెడీ అయిపోయాయి. ఇంకా వీటిని అయితే తీసేసుకొని ఇదే ప్యాన్ మీద మనం ఆనియన్స్ కూడా వేపేసుకోవచ్చు. వేరే దాంట్లో అయితే వేసుకోకర్లేదు. తీసేసుకుంటాను నేను ఇంక దీన్ని. అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా మనం ఫ్రై చేసుకోవడానికి అయితే ఆనియన్స్, మనకి ఆ పీసెస్ అనేవి నీట్గా మంచిగా రావాలి అంటే మీకు ఫ్రై చేసినప్పుడు ఏంటి అంటే అస్తమానం కలపకండి. ఎందుకంటే అలా కలపడం వల్ల ఏంటంటే అవి కొంచెం విడిపోతాయి. అదే మనం వేసిన వెంటనే కలపకుండా ఒక 30 సెకండ్స్ అలా ఉంచిన తర్వాత మీరు ఫ్రై చేసుకుంటే కనుక అవి విడిపోకుండా మంచిగా నీట్గా అయితే వస్తాయి. నేనైతే మొత్తం కలిపేసాను. వేసిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉన్నాను. ఇంకా అవి అయితే విడిపోయాయి. అంటే మొత్తం అన్నీ ఏం వెళ్ళలేదులే, కానీ ఒక 2, 3 అలా అయితే విడిపోయినాయి కొంచెం. అయినా కూడా బాగానే వచ్చినాయిలేండి. చూపిస్తాను. చూసారు కదా, మంచి నీట్గా ఫ్రై అయినాయి కదా. 1, 2 అయితే కొద్దిగా విడిపోయాయి. ఇంకా ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇంకా దీంట్లో అయితే నేను టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే టమాటాలు పీసెస్ కింద అయినా పర్వాలేదు, వేసుకోవచ్చు. నేనైతే ఇలా పేస్ట్ చేస్తున్నాను. మనకు ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా వీటిలోకి అయితే మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే నేను కారం యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి ఇంకా గరం మసాలా అన్నీ కలిపేసుకొని చేసుకున్న పేస్ట్ ఇది. అదైతే నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ మసాలాలు అన్నీ కూడా బాగా కలిసేలాగా, అంటే కొంచెం ఆయిల్ మసాలాలు అన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మసాలాలు అన్నీ కూడా ఇందులో ఫ్రై అయిపోయినాయి. ఇంకా వీటిలోకి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు, కొద్దిగా అంటే సరిపోతాయి వాటర్ అయితే. ఎందుకంటే మనం అవి ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసినవి కాబట్టి ఇంకా ఎక్కువ వాటర్ అయితే వస్తుంటాయి. వీటిలోకి అయితే మనం ఈ పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. మనం ఈ కర్రీ వండినప్పుడు అయితే ఎక్కువ సార్లు అయితే గరిటెతో తిప్పకూడదు. అలా తిప్పాము అంటే మనకి పీసులు అన్నీ కూడా విడిపోతాయి. ఇంకా వాటర్ అన్నీ దగ్గర పడింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎమ్మీ ఎమ్మీ వెజ్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ కర్రీ నచ్చితే కనుక ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెంటనే ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్.